ఈ సంవత్సరం హోలీ ఇలా కూడా చేసుకుంటామని కళ్ళు కూడా ఊహించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హోలీ గైస్. ప్రతి ఇయర్ హోలీ మేము వైజాగ్ లో చేసుకుంటాం, బట్ ఇప్పుడు మేము హైదరాబాద్ లో చేసుకుంటున్నాం కదా. వైజాగ్ ని చాలా మిస్ అవుతున్నాం. వైజాగ్ ఏంటి, హైదరాబాద్ ఏంటి, మేము ఇద్దరం ఉంటే అది ఎక్కడైనా ఓకే. సో అలాగా డల్ గా ఉండిపోకుండా మేము ఈ రోజు ఒక హోలీ ఈవెంట్ కి అయితే వచ్చాము. తినే మహేష్ అన్న మా టీం మెంబర్ అనమాట. హైదరాబాద్ లో అంతగా ఏం తెలియదు అన్న అంటే రండి నేను తీసుకెళ్తానని తీసుకెళ్లాడు అనమాట ఈవెంట్ కి. సో అక్కడికి వెళ్ళాక మేము ఫుల్ గా డాన్స్ వేసుకున్నాము. సో డాన్స్ వేసాక కాకుండా ఫుల్ కలర్స్ కూడా ఆడుకున్నాము. మీరు ఎవరైనా ఈ ఈవెంట్ కి వచ్చి ఈ వీడియోని చూస్తుంటే ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, మేము కూడా వచ్చాము అనుకుని. స్టార్టింగ్ డాన్స్ చేద్దామంటే కొంచెం సిగ్గేసింది, ఎందుకంటే ఎవరు తెలియదు కదా మనకి. సో తర్వాత ఇంకా అలవాటు అయిన తర్వాత ఇంకా మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టుగా రెచ్చిపోయాము. నా బేబీ చూసారా, సంతోషం ఎక్కువైపోయి పిచ్చి అయిపోయినట్టుకుంది. నిజంగా చెప్తున్నాను, మా అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది నా బేబీ మాత్రమే. ఫుల్ వైబ్ లో ఉంది ఈ రోజు మాత్రం. ఇక్కడ చాలా మంది మా ఫాలోవర్స్ కూడా ఉన్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. అందరు కలర్ఫుల్ గా ఉన్నారు, మనమే ఎందుకు లేమనుకుని మేము ఆడిన రంగులు సరిపోక ఇంకా పెద్ద ప్యాకెట్ కొనుక్కొని తెచ్చాము. ఇప్పుడు హోలీ వైబ్ వస్తుంది కదా, ఇందాకలంతా వైట్ గా ఉంది. సో అలా మనకు సెట్ అవ్వదు. హోలీ అంటే ఫుల్ కలర్ఫుల్ గా ఉండాలి కదా. ఫుల్ గా డాన్స్ లేసి అలిసిపోయాము. మీరు ఎవరికైనా ఇది ఏంటో తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఎండ ఎక్కువైపోయింది కదా, వీళ్ళిద్దరికి నిజంగా పిచ్చి పట్టింది. చూడండి పిచ్చోల్లాగే అవుతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళా మా వైబే వేరు. మేము ఇంత కలర్ఫుల్ గా ఉండి మేము డాన్స్ వేస్తుంటే అందరు మాకాసే చూస్తున్నారు, ఏట్రా బాబు వీళ్ళు ఇంత విచిత్రంగా ఉన్నారని. ఎవడేమనుకుంటే మనం ఆగుతాం ఏంటి, అస్సలు ఆగేదే లేదు. వచ్చినప్పటి నుంచి అలా డాన్స్ వేసుకుని ఉన్నాము, అసలు ఏం తినలేదు. సో బయటకు వచ్చి గోలీ సోడా తాగాము. దాని తర్వాత మేము రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మీరు కూడా వెంటనే వెళ్ళి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.